వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో దశమ స్కంధంలో మనం 76వ అధ్యాయంలో ఉన్నాం. ఈ సాల్వుడి వృత్తాంతం ఇక్కడ శివుని అనుగ్రహం పొంది వాడొక విమానాన్ని పొందాడు. ఆ కథ ఏమిటో చూద్దాం. శ్రీ శుక ఉవాచ. అథాన్యదపి కృష్ణస్య శృణుకర్మాద్భుతం నృప క్రీడానర శరీరస్య యథా సౌభపతిర్హతః శిశుపాల సఖశాల్వో రుక్మిణ్యుత్వాహ ఆగతః యదుర్నిర్జితః సంఖ్యే జరాసంధాదయస్తథా. శాల్వః ప్రతిజ్ఞామకరోత్ శృణ్వతాం సర్వభూభుజాం అజాదభీం క్ష్మాం కరిష్యే పౌరుషం మమ పశ్యత. ఇది మూఢ ప్రతిజ్ఞాయ దేవం పశుపతిం ప్రభుం ఆరాధయావాస నృపపాంసు ముష్టిం సకృద్గ్రసన్. సంవత్సరాంతే భగవానాశుతోష ఉమాపతిః వరేణ ఛందయామాస శాల్వం శరణమాగతం. దేవాసురమనుష్యాణాం గంధర్వోరగరక్షసాం అభేద్యం కామగం వవ్రే సయానం వృష్ణిభీషణం. తథేతి గిరిజాదిష్టో మయః పరపురం జయః పురం నిర్మాయ శాల్వాయ ప్రాదాత్ సౌభమయస్మయం. స లబ్ధ్వా కామగం యానం తమోధా మధురాసదం జయౌ ద్వారవతీం శాల్వో వైరం వృష్ణీకృతం స్మరన్. ఈ శాల్వుడు అనేవాడు శిశుపాలుడి మిత్రుడు. అతను వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమండలమున యాదవులు లేకుండా చేస్తానన్నాడు. నా పరాక్రమం చూడని చెప్పేసి ప్రతిదినం కేవలం పిడికెడు భస్మాన్ని మాత్రమే ఆహారంగా సేవిస్తూ దీక్షగా సర్వేశ్వరుడైన పరమశివుని ఆరాధించాడు ఈ శాల్వుడు. 1 సంవత్సర కాలం ఆరాధించిన తరువాత అల్పసంతోషి అయిన ఆ శంకరుడు అందులకు సంతృప్తి చెంది ప్రత్యక్షమయ్యి ఓ వరం కోరుకోరా అబ్బాయి అన్నాడు. వెంటనే శాల్వుడు, మహాదేవా, దేవతలు, దైత్యులు, మనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలగు వారికి అభేద్యమైన ఒక విమానం అనుగ్రహించన్నాడు.
అంతేగాక అది వృష్ణి వంశజులకు భయంకరమై ఉండాలన్నాడు అని ఒక వరాన్ని కోరుకున్నాడు. అంతట కైలాసవాసి శివుడు తథాస్తు అని అతనికి వరము ప్రసాదించాడు. శత్రునగరములను జయించడు మయుడు అను పేరుగల దానవుడు శివుని ఆజ్ఞ మేరకు సౌభము అను పేరుగల లోహమయమైన పురమును నిర్మించి సాలువునకు ఇచ్చాడు. దీనికి నగర విమానం అని పేరు. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక నగరం లాగానే ఉంటుంది. అది అంధకార బంధురమై చూచుటకు పట్టుకొనుటకు అశక్యంగా ఉన్నది. నిరుధ్య సేనయా శాల్వో మహత్యా భరతర్షభ పురీం భంజోపవనాన్యుద్యానాని చ సర్వశః స గోపురాణి ద్వారాని ప్రాసాదాట్టాలతోలికాః విహారాం స విమానాఖ్యాన్నిపేతుః శస్త్రవృష్టయః శిలాద్రుమాశ్చాశనయః సర్పా ఆసార శర్కరాః ప్రచండశ్చక్రవాతో ద్రజసాక్షాదితా దిశః ఇత్యద్యమానా సౌభేన కృష్ణస్య నగరీభృశం నాభ్యపద్యదశం రాజం స్త్రిపురేణ యథామహీ ప్రద్యుమ్నో భగవాన్ వీక్ష్య బాధ్యమానా నిజాః ప్రజాః మా భైష్టేత్యభ్యధాద్వీరో రథారూఢో మహాయశాః సాత్యకిశ్చారుదేష్ణశ్చ సాంవో క్రూరः సహానుజः హార్దిక్యో భానువిందశ్చ గదశ్చ శుకసారణౌ అపరే చ మహేశ్వాసారథయూధపయూధపాః నిర్యయుర్దంశితా గుప్తా రథే బాష్పపదాతిభిః తతః ప్రవవృతే యుద్ధం శాల్వానాం యదుభిः సహ యథాసురాణాం విభుధైస్తుములం లోమహర్షణం తాశ్చ సౌభపతేర్మాయాతివ్యాస్త్రైరుక్మిణీసుతః క్షణేన నాశయామాసనైషం తమైవోష్ణగుః. శాల్వుడు పూర్వం వృష్ణి వంశజులతో తనకు ఏర్పడిన వైరమును స్మరిస్తూ ఆ విమానంపై ద్వారకా నగరానికి బయలుదేరి దండెత్తాడు. ఆ శాల్వుడు తన మహాసైన్యంతో ద్వారకను చుట్టుముట్టి అక్కడ ఉన్న ఉపవనములను ఉద్యానములను ధ్వంసం చేశాడు. విమానం వందు ఉండే శస్త్ర పరంపరను వర్షింపజేశాడు. వైమానిక శాస్త్రం అన్నది మనకి అథర్వణ వేదంలో ఉన్నది. దాంట్లో ఉన్న సాంకేతికపరమైన విజ్ఞానం యావత్తు పండితుడికి తెలుసు. అధ్యయనం చేస్తే అర్థమవుతుంది ఈ రోజున్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి అని. ఆ నగర విమానం అక్కడ అలా నిలబడిపోయి ఉంటుంది ఆకాశంలో. అక్కడి నుంచే యుద్ధం సాగుతూ ఉంటుంది. పురద్వారములను, ఇతర ద్వారములను, ప్రాసాదములను, అట్టాలికలను, ప్రాకారములను, విహార ప్రదేశాలన్నింటినీ సర్వనాశనం చేశాడు వాడు. అంతేకాదు పెద్ద పెద్ద శిలలను, వృక్షములను, వజ్రాయుధం వంటి భయంకరాస్త్రములను, సర్పములను, ఇసుక రేణువులను కురిపించాడు. ప్రచండమైన సుడిగాలులను సృష్టించాడు. అన్ని దిక్కులను దుమ్ముతో నిండిపోయాయి. ఈ విధంగా సౌభ విమాన ప్రభావమున శ్రీకృష్ణుని నగరము ద్వారక పూర్తిగా దెబ్బతిన్నదండి. పూర్వము త్రిపురాసురునిచే భూమండలము వలె ఆ నగరంలో స్త్రీ పురుషులు ఎల్లరూ కంపించిపోయారు. ఆ కారణంగా వారికి ఒక్క క్షణం కూడా శాంతి లభింపలేదు. అంతటా శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు అందరినీ ఉద్దేశించి ఏమన్నాడంటే, భయపడకండి అన్నాడు. సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, అక్రూరుడు, అతని సోదరుడు హార్దిక్యుడు, భానువిందుడు, గదుడు, సుఖసారణుడు మొదలగు మహాయోధులు అందరూ ధనుర్ధారులై బయలుదేరారు. మహారథులైన వీరు అందరూ కవచమును ధరించి రక్షణ వలయముగా చతురంగ బలమును తీసుకుని బయలుదేరి సాలుని సైన్యములకును యాదవ వీరులకును దేవాసురులకు వలె సంకుల సమరం జరిగింది. ఆ సమర దృశ్యమును చూచెటి వారికి గౌర్పాడును కూర్చుచుండెను. ఇది కొత్తగా ఉన్నది కదా. ఆకాశంలో నిలబడి ఒక నగర విమానంలోంచి చేస్తున్న యుద్ధం, కింద నుంచి వీడు వేస్తున్న బాణాలు, పైనుంచి వాడు కురిపిస్తున్న బాణవర్షం. దివ్యాస పంచవింశత్యా స్వర్ణ పుంఖైరయో ముఖైః శాల్వస్య ధ్వజినీపాలం శరైః సన్నత పర్వభిః శతేనాతాడయత్సాల్వం ఏకైకేనాస్య సైనికాన్ దశభిర్నేత్రూన్ వాహనాని త్రిభిస్త్రిభిః తదద్భుతం మహత్కర్మ ప్రద్యుమ్నశ్చ మహాత్మనః దృష్ట్వా తం పూజయామాసుః సర్వే స్వపర సైనికాః. బాగుంది యుద్ధం. ప్రద్యుమ్నుని శరములు బంగారు పుంఖములను, పదునైన ఇనుప ములుకులను,
బాగుగా వంగిన కణపులను కలిగి ఉన్నాయి. అట్టి 25 బాణములచే ఆ మహావీరుడు శాలువుని సేనాపతిని గాయపరిచాడు. తరువాత ప్రద్యుమ్నుడు 100 బాణములతో శాలువుని కొట్టాడు. ప్రతి సైనికుని ఒక్కొక్క బాణంతో దెబ్బతీశాడు. 10 బాణములతో సారథులను, 3 శరములతో గజాశ్వరథాది వాహనములను చితక్కొట్టాడు ప్రద్యుమ్నుడు. మహాత్ముడైన ప్రద్యుమ్ను యొక్క అద్భుతమైన మహాయుద్ధమును చూసి స్వపక్షము వారును శత్రుపక్షము వారును సంభ్రమాశ్చర్యచకుతులయ్య మహావీరుని పరాక్రమును ఎంతయో కొనియాడారు. వాళ్ళు పొగిడారు, వీళ్ళు పొగిడారు. బహురూపైక రూపం తద్దృశ్యతే నచ దృశ్యతే మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూ క్వచిత్ భూమౌ క్వచిత్ వ్యోమ్ని కిరిమూర్తి జలే క్వచిత్ అలాత చక్రవద్భ్రామ్యత్ సౌభం తద్దురవస్థితం యత్ర యత్రోపలక్ష్యేత ససౌభః సహ సైనికః శాల్వస్తతస్తతో ముంచన్ శరాన్ సాత్వతయూథపాః శరైరజ్ఞర్క సంస్పర్శైరాశీ విషదురాసదైః పీడ్యమాన పురాణీకః శాల్వో ముహ్యత్ పరేరితైః శాల్వానీక ప్రశస్త్రౌమైర్వృష్ణి వీరాభుషార్దితాః న తత్యజూరణం స్వం స్వం లోకద్వయ జిగీషవః. మయుడు నిర్మించి ఇచ్చిన శాల్వుని విమానం పెక్కు మాయలను ప్రదర్శిస్తున్నట్ట. ఎలా ఉన్నాయి ఆ మాయలంటే, ఒక్కొక్కప్పుడు అనేక రూపములతోనూ మరొక్కప్పుడు ఒక్క రూపమును చూపిస్తోంది. అది మాయామహితమైన దాని ఉనికి శత్రుపక్షం వారికి అగమ్యగోచరంగా ఉన్నది. ఏమిటి ఇది అర్థం కావట్లేదు. ఆ సౌభ విమానం ఒక్కొక్కప్పుడు ఆకాశంలో ఎగురుతోంది, వెంటనే నేలపై వాలుతోంది, ఒక్కొక్కసారి పర్వత శిఖరం పైకి చేరుతోంది, మరుక్షణమే జలములో సంచరిస్తున్నది. ఆ విధంగా అది అలాత చక్రం వల్లే ఆశ్చర్యమును గొలుపుతూ పరిభ్రమిస్తున్నది. అలాత చక్రం అంటే తిరుగుతున్న ఒక మంట లాంటిది. ఆ చక్రం అలా తిరుగుతూ అలా ఒక జ్యోతిలాగా మంటలు విరజిమ్ముతూ అలా చుట్టూతా తిరిగేదాన్ని అలాత చక్రం అంటారు. ఒక్క మాటలో చెప్పవలెనన్న దాని కదలికలు ఏ పాత్రమో గ్రహింపరాకున్నది. ఆ కదలికలు అసలు గ్రహించేందుకు వీలుగా లేవుట. శాలువుడు తన సౌభముతోనూ సైన్యములతోనూ కనబడిన ప్రతి చోటను యాదవ యోధులు శరవర్షమును కురిపింపసాగారు. యాదవ సైనికుల శరములు సూర్యకిరణముల వలె అగ్నిజ్వాలల వలె తాపమును కూర్చుచున్నాయి. అవి విషసర్పముల వలె దుర్భరములై ఉన్నాయి. ఆ బాణములు సౌభమును సాల్వ సైన్యములను కోలుకొనలేని రీతిగా దెబ్బతీస్తుంది. శాల్వుని సేనానాయకులు తీవ్రమైన తమ శర పరంపరచే దెబ్బతీస్తూ యదువీరులను మిగుల బాధింపడం మొదలుపెట్టారు. యాదవ యోధులను వారికి దీటుగా పోరు సలుపుతున్నారు. అయినను ఉభయపక్షముల వారును విజయమో వీరస్వర్గమో అని భావిస్తూ రణరంగమును వీడక స్థిరంగా నిలిచి ఉన్నారు. గొప్పగా ఉన్నది యుద్ధం. శాల్వామాత్యోజుమాన్నామ ప్రద్యుమ్నం ప్రపీడితః ఆసాద్య గదయా మౌర్యా వ్యాహత్య వ్యనదద్బలి ప్రద్యుమ్నం గదయా శీర్ణ వక్షస్థలమరిందమం అపోవాహరణాత్ సూతో ధర్మవేద్దారుకాత్మజః లబ్ధ సంజ్ఞో ముహూర్తేన కార్ష్ణిః సారథిమబ్రవీత్ అహో అసాధ్వితం సూత యద్రణాన్ మే ప్రసర్పణం న యదూనాం కులే జాతశ్రూయతే రణవిచ్యుతః వినా మత్క్లీబ చిత్తేన సూతేన ప్రాప్త కిల్బిషాత్ కిన్ను వక్ష్యేభి సంగమ్య పితరౌ రామకేశవౌ యుద్ధాత్ సమ్యగ ప్రక్రాంతః పృష్టస్తత్రాత్పరక్షమం వ్యక్తం మే కథయిష్యంతి హసంత్యో భ్రాతృజామయః క్లైబ్యం కథం కథం వీరతవాజ్ఞైః కచ్చతాం వృధే. శాల్వుని అమాత్యుడు జుమంతుడు, గొప్ప బలశాలివాడు. అతనిని ఇంతకు ముందు ప్రద్యుమ్నుడు తన శరపరంపరతో దెబ్బతీసి ఉన్నాడు. ఇప్పుడు అతడు ప్రద్యుమ్నుని చేరి బలమైన తన ఇనుప గదతో కొట్టి అట్టహాసమునర్చుతూ గర్జించాట. అట్టహాసమునర్చుతూ ఒక్కసారి కింద పడేశాడు. శత్రుమర్దనుడైన ప్రద్యుమ్నుని వక్షస్థలం జుమంతుని గదాప్రహారమునకు దెబ్బతిన్నది. దారుకుని కుమారుడగు అతని రథసారథి యుద్ధ ధర్మమును అనుసరించి రణరంగం నుండి ప్రద్యుమ్నుని ప్రక్కకి తీసుకెళ్లిపోయాడు. ప్రద్యుమ్నుడు 2 గడియలలో ఆ బాధ నుండి తేరుకుని తన సారథితో ఇలా అన్నాడు: సారథి, నీవు నన్ను యుద్ధరంగము నుండి తప్పించి తీసుకుని వచ్చుట సరి అయిన పని కాదు. చాలా మంది అడుగుతూ ఉంటారు ముహూర్త కాలం అంటే ఏమిటి అని.
లబ్ధ సంజ్ఞో ముహూర్తేన కార్ష్ణిస్సారథిమబ్రవీత్. దాదాపు 1:48 ముహూర్త కాలం అంటారు. దాన్ని మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోకి వచ్చిన ఒక క్రాస్ సెక్షన్ని, అదే ప్రపోర్షన్లో ఉన్న ఆ క్షణములను 8 నిమిషాలుగా తీసుకుని మరల అది ఒక విధంగా పుష్కరాంశ అని చెబుతారు. అలా కాకుండా లగ్న ప్రమాణం అన్నది 1:48 దానికి దాదాపుగా ఏం చెప్పాడంటే 2 గడియలలో ఆ బాధ నుండి తేరుకుని తన సారథితో ఇలా అన్నాడు: సారథి, నీవు నన్ను యుద్ధరంగము నుండి తప్పించి తీసుకుని వచ్చుట సరైన పని కాదు, అవమానం కదా. యదువంశములో జన్మించిన ఏ వీరుడును ఎన్నడును కథన భూమి నుండి వైదొలగి వచ్చినట్లు ఇంతవరకును నేను విని ఉండలేదు. పిరికివాడైన రథసారథి వలన నాకు ఈ కళంకం వచ్చింది. నేను మా పెదతండ్రి యొక్క బలరాముని, మా జనకుడవు శ్రీకృష్ణుని కలుసుకున్నప్పుడు యుద్ధరంగం నుండి ఎలా పారిపోయి వచ్చావంటారు? నా స్థాయికి అనుగుణంగా నేను వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? అంతేకాదు, నా సోదరుల భార్యలను పరిహాసగర్భితముగా నవ్వుతూ స్పష్టంగా నన్ను ఇలా అడగవచ్చును: వీరుడా, సమరరంగమున నీవు పిరికివాడు ఎలా అయ్యావయ్యా? శత్రువులు నిన్ను ఎట్లు పిరికివాని గావించారు చెప్పు అన్నప్పుడు, సారథి, నీవు యుద్ధభూమి నుండి నన్ను తీసుకుని వచ్చి గొప్ప తప్పే చేశావు, నేనేం సమాధానం చెబుతానన్నాడు. సారథి రువాచ: ధర్మం విజానతాయుష్మన్ కృతమే తన్మయా విభో, సూతః కృక్షగతం రక్షేద్రథినం సారథిం రథి. ఏతద్విదిత్వాదు భవాన్ మయా పోవాహితో రణాత్, ఉపసృష్టః పరే నేతి మూర్ఛితో గదయా హతః. సారథి అన్నాడు: చిరంజీవి, నేను సారథి ధర్మమును అనుసరించే ఇలా చేశాను ప్రభు. సంకట స్థితిలోనున్నప్పుడు రథికుడు సారథిని రక్షించుచుండుట యుద్ధ ధర్మం. ఈ ధర్మ సూక్ష్మమును బట్టియే పూజ్యుడమైన నిన్ను రణభూమి నుండి మరల్చి తీసుకొని వచ్చాను. అప్పుడు నీవు శత్రువు యొక్క గదా ప్రహారముచే సొమ్మసిల్లి ఉన్నావు. అట్టి సంకట పరిస్థితిలో నేను అలా చేయవలసి వచ్చింది అని సారథి సమాధానం చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే షట్సప్తతిమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.